హాయ్, వెల్కమ్ టు ఇంట్రాడే ట్రేడర్. నిఫ్టీ 50 స్పాట్ లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నా. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నానండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి. ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసింది కదా. హై వచ్చేసరికి 24,182. కొంచెం బఫర్ యాడ్ చేస్తున్నా. 24,185. ఈ లెవెల్ క్రాస్ అయితే మంచి మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అరౌండ్ 24,200 రౌండ్ ఫిగర్ వేసుకుందాం. 24,210 ఈ లెవెల్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఆల్రెడీ ఎంట్రీ లెవెల్స్ అనేవి లైవ్లో మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేసాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేసాం. లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ గ్రూపే, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమేనండి ఇది. అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేసిన లెవెల్స్ వచ్చేసరికి 45 లెవెల్ 24,150 సిఈ. ఈ లెవెల్ క్రాస్ అయితే బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. రిస్క్ రివార్డ్ చూడండి. స్టాప్ లాస్ అనేది జస్ట్ మనకి 6 పాయింట్స్ ఉంది. టార్గెట్ అనేది 13 పాయింట్స్. 1:2 రిస్క్ రివార్డ్ అయితే మెయింటైన్ చేస్తాం. సో 1:1 టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. ఎప్పుడైతే 1:1 టార్గెట్ హిట్ అయిందో ట్రైలింగ్ ఎస్ఎల్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. సో ట్రైలింగ్ ఎస్ఎల్ మెయింటైన్ చేస్తూ మనం మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఇది 1:2 టార్గెట్ హిట్ అవుతుంది. ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తే కనుక మంచి మూమెంట్ వస్తుందండి. సో రెడ్ క్యాండిల్ హై అయితే బ్రేక్ చేసింది. బట్ మన లెవెల్ బఫర్ లెవెల్ అయితే క్రాస్ అవ్వాలా. రైట్. సో ట్రిగర్ అయిందండి. సో వన్స్ ఎప్పుడైతే మన లెవెల్ ట్రిగర్ అయిందో స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ వరకు వెయిట్ చేయాలి. అంతేగాని ట్రిగర్ అయ్యి డౌన్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోవడం ఆర్ కొన్ని పాయింట్స్ తీసుకుని ఎగ్జిట్ అయిపోవడం అట్లా ఎప్పుడు చేయకండి. రిస్క్ రివార్డ్ మీరు మెయింటైన్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ టు రూల్స్ అండి. ఓకేనా. సో సో ఇప్పుడు మనం టార్గెట్ హిట్ అవుతుందా స్టాప్ లాస్ హిట్ అవుతుందా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ ప్రొవైడ్ చేసే వీడియోలో కూడా ఏ లెవెల్స్ని బేస్ చేసుకుని ఈ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 45 to 55, అరౌండ్ 54.65 వరకు టార్గెట్ రీచ్ అయింది. సో నిఫ్టీ చార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బాటమ్స్ ఫామ్ అయింది, ట్రిపుల్ బాటమ్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ట్రిపుల్ బాటమ్ మీద ఫామ్ అయింది. సో మార్కెట్ అనేది అప్ సైడ్ ఉంటుందండి. ఓకేనా. అంటిల్ అన్లెస్ ఈ లో బ్రేక్ చేసేంత వరకు అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. చిన్న స్పైక్ అండి, చిన్న స్పైక్తో మొత్తం మూమెంట్ క్యాప్చర్ చేస్తుంది. ఇవి చాలా పవర్ఫుల్ లెవెల్స్ అండి. మీరు గమనిస్తే ఎగ్జాక్ట్ మన లెవెల్స్ టచ్ అయ్యే మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. గమనించారా? నేను ఇక్కడ ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసరికి 12:18కి నేను ఈ లెవెల్స్ ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ నుండి మూమెంట్ స్టార్ట్ అయింది. అగైన్ మళ్ళీ ఇక్కడ నుండి మూమెంట్ స్టార్ట్ అయింది. 1:1 టార్గెట్ హిట్ అయిపోయిందండి. నేను 1:2 ట్రైల్ చేయమని చెప్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా అదే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశా. యాక్చువల్గా దీని టార్గెట్ వచ్చేసరికి 24,150 సిఈ. ఈ టార్గెట్ వచ్చేసరికి 75 వరకు ఉంది. ఒక నిమిషం. 70 వరకు ఉంది. మరి 70 వరకు వెళ్తుందా లేదా అనేది వెయిట్ అండ్ సీ. ట్రైలింగ్ ఎస్ఎల్ మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. ఓకేనా. ఎప్పటికప్పుడు ట్రైలింగ్ ఎస్ఎల్ మెయింటైన్ చేయండి. సో గమనించారా అండి? మన టార్గెట్ అయితే హిట్ అవుతుంది. సో హై అనేది 56.50. ఇంకొక 2 పాయింట్స్ ఉంది. 2 పాయింట్స్లో మన టార్గెట్ అయితే హిట్ అవుతుంది. ట్రైలింగ్ ఎస్ఎల్ మెయింటైన్ చేయండి. ఓకేనా. సో ఎక్స్పైరీ డే కదా, ట్రైలింగ్ ఎస్ఎల్ మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. సో ఒకవేళ మీరు ట్రైలింగ్ ఎస్ఎల్ మెయింటైన్ చేయాలనుకుంటే ఈలో ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టేసండి. ఇది 1:1 టార్గెట్ దగ్గర. సో మీరు ప్రాఫిట్లోనే ఉంటారు.
సో ఇప్పుడు ట్రైలింగ్ ఎస్ఎల్ మూవ్ చేయండి కాస్త. సో స్టిల్ ప్రాఫిట్లోనే ఉంటారు. అగైన్ ట్రైలింగ్ ఎస్ఎల్ మూవ్ చేయండి. 54.90 ఇది మన ట్రైలింగ్ ఎస్ఎల్. సో ఎప్పుడైతే టార్గెట్ హిట్ అయిందో మార్కెట్ ఆర్డర్లో పెట్టి ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు, రిస్కీ ట్రేడర్స్ ఎవరైనా మేము ఇంకా క్యాప్చర్ చేయాలి అనుకుంటే ట్రైలింగ్ ఎస్ఎల్ మూవ్ చేసుకుంటూ వెళ్ళడమేనండి. సో హై చూసారండి 58.20. స్టిల్ ఇంకా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయిపోయింది. సో లీవ్ ఇట్. సో లెవెల్స్ అనేవి ఎలా యాక్యురేట్గా వర్క్ అవుతున్నాయి గమనించారా? సో వాల్యూగా అనిపిస్తే కనుక ఫాలో చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో 71 టార్గెట్ హిట్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.